మన కిచెన్లో మన వంటలు. పిల్లలు అన్ని కూరగాయలు తినట్లేదా? ఓన్లీ పొటాటో, పప్పు ఇలాంటి కూరలే అడుగుతున్నారా? అలాంటప్పుడు చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే పిల్లలు ప్రతి ఒక్క వెజిటేబుల్ కర్రీస్ తింటారు. మనం చేసే వంటలల్లో చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యామంటే పిల్లలు అన్ని కూరగాయలు ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్‌లోకి వంట చేసేటప్పుడు మనం చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. మా పాప పొటాటో కర్రీ కావాలని అడిగింది. కానీ తను వంకాయ తినదు. నేనేం చేశానంటే పొటాటో కర్రీ కోసం పొటాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని తాలింపులో వేశాను. కొంచెం పొటాటో మగ్గిన తర్వాత కొన్ని వంకాయలు కూడా వేసాను. అయితే పొటాటో కర్రీ అడిగింది కాబట్టి బంగాళదుంపలు ఎక్కువ క్వాంటిటీతో తీసుకోవాలి, వంకాయలు తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఇప్పుడు నేను 4 పొటాటోస్ తీసుకొని 2 వంకాయలు తీసుకున్నాను. వీటిలల్లో ఇప్పుడు ఒక టమాటో కూడా వేసి కర్రీ చేశాను. తయారీ విధానం చాలా ఈజీ. మామూలుగా మనం ఎప్పుడు కర్రీ చేసుకుంటాం కదా అలాగే. అయితే కడాయి పెట్టుకొని తాలింపు వేసి కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కొంచెం సిమ్లో ఉంచుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని మూత పెట్టండి. బాగా ఉడికిన తర్వాత ఆవిరి పట్టేటప్పుడు కొంచెం రుచికి సరిపడా మళ్ళీ సాల్ట్ వేసుకొని దానిపైన కారం చల్లుకొని ఉడికించుకోండి. నేనైతే గుంటూరు మిర్చి కారం వాడతాను. మీరు ఏ కారం వాడతారో కామెంట్ చేయండి. మేము కొంచెం స్పైసీనే తింటాము. మా పాప కూడా స్పైసీ తినిద్ది. చూసారా, ఇప్పుడు వంకాయలు కలిసిపోయాయి. దీంట్లో మా పాప వంకాయ ఎక్కడుందో తెలుసుకోలేదు. పొటాటో కర్రీ అనుకొని ఇష్టంగా తింటుంది. అప్పుడప్పుడు నోటికి అక్కడక్కడ తగులుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు కొత్తగా టేస్ట్ అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ టైం పెట్టినప్పుడు ఖచ్చితంగా వంకాయ కర్రీ తింటారు. నచ్చితే లైక్ చేయండి.